మిగతా అప్డేట్ చూద్దాం. ఆనందంగా పెళ్లి చేసుకుని భార్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన భర్తకు ఊహించని షాక్ తగిలింది. మొదటి రాత్రి భార్య దగ్గరకు వెళ్లిన అతనికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేసేస్తా, నేను అమన్కు మాత్రమే సొంతం అనటంతో కంగు తినటం అతని వంతైంది. మేఘాలయలో హనీమూన్ మర్డర్ కేసు మరవక ముందే జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ఏడీఏ కాలనీకి చెందిన కెప్టెన్ నిషాద్ ఏప్రిల్ 29న సితారను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వారికి మొదటి రాత్రిని ఏర్పాటు చేశారు. కొత్త జంట లోనికి వెళ్లగానే కత్తి పట్టుకుని నిషాద్కు వార్నింగ్ ఇచ్చింది. నన్ను ముట్టుకుంటే నువ్వు 35 ముక్కలైపోతావు, నేను అమన్ను ప్రేమిస్తున్నా, నేను అమన్ సొంతం అని భర్తను బెదిరించింది సితార. విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ హెచ్చరించింది. తర్వాతి రోజు గ్రామంలో పంచాయతీ పెట్టి వరుసకు మేనల్లుడైన అమన్తో ప్రేమ వ్యవహారం తప్పు అని సితారను ఆమె తల్లిదండ్రులు హెచ్చరించారు. ఆ తర్వాత ఆమెకు నచ్చజెప్పి అత్తవారింటికి పంపించారు. ఆ తర్వాత కూడా సితార భర్తను వేధించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఓవైపు ఈ కేసు నడుస్తుండగానే ఓ రోజు రాత్రి సితార తన లవర్ అమన్తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రస్తుతం సితారతో పాటు అమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సితార తనను బెదిరించిన తర్వాత ఏం చేయాలో పాల్పోలేదని వాపోయాడు నిషాద్. రాత్రంతా ఆమె కత్తితో మంచంపై కూర్చుంటే తాను భయంగా సోఫాలో ఉండిపోయానన్నాడు. కనీసం నిద్రపోయే ధైర్యం కూడా చేయలేదన్నారు. సోనం తన భర్త రఘువంశీని చంపించినట్లు తనను కూడా మర్డర్ చేస్తుందేమోనని భయపడ్డానన్నారు. అంతేకాదు మరో పెళ్లి ఆలోచన చేయాలంటే భయంగా ఉందంటూ వాపోయాడు నిషాద్. तो मेरे मन में कुछ ऐसे मैं सोचने लगा कि चलो कॉमन सी बात है, चाकू ली होगी। लेकिन सर मैं जब उसको टच करने गया तो मुझे चाकू कह रहे मतलब धमकी देने लगी कि अगर टच करोगे हम तुमको मार देंगे या तुमको मारेंगे, अपने आप को मार देंगे। तो मैं बोला ऐसा क्यों? कह रही है कि मैं और किसी से प्यार करती हूँ और उसका अमन नाम है। तो मैं बोला अच्छा।